ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో నిర్వహించబోతున్న టెట్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 9th క్లాస్ తెలుగుకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో భాగంగా 9th క్లాస్ తెలుగులోని రంగాచార్యతో ముఖాముఖి లెసన్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్, క్రింది వాణిలో దాశరథి రంగాచార్యులు రచన కానిది ఏది? ఈ క్రింది ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏది దాశరథి రంగాచార్యుల యొక్క రచన కాదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నేనే, ఆప్షన్ 2 చిల్లర దేవుళ్ళు, ఆప్షన్ 3 మోదుగుపూలు, ఆప్షన్ 4 జీవనయానం. దాశరథి రంగాచార్యులు సంబంధించిన రచన కానిది నేనే అన్నమాట. నేనే అనేది దాశరథి రంగాచార్యుల యొక్క రచన కాదు. ఈ మిగిలిన చిల్లర దేవుళ్ళు కానీ, మోదుగుపూలు కానీ, జీవనయానం ఈ 3 కూడా దాశరథి రంగాచార్యులు రాసిన రచనలు అన్నమాట. కానిది నేనే అనేది కాదు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలుగులో మొట్టమొదటి పాత్రోచిత యాసను ప్రవేశపెట్టిన కవి ఎవరు? మన తెలుగులో మొట్టమొదటి పాత్రోచిత యాసను ప్రవేశపెట్టిన కవి ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 ముకురాల రామిరెడ్డి, ఆప్షన్ 3 దాశరథి రంగాచార్య, ఆప్షన్ 4 సినారే. మన తెలుగులో మొట్టమొదటిసారిగా పాత్రోచిత యాసను ప్రవేశపెట్టిన కవి దాశరథి రంగాచార్య. పాత్రోచిత యాసను ప్రవేశపెట్టిన కవి దాశరథి రంగాచార్య. ఇంపార్టెంట్, దాశరథి రంగాచార్య గారు ఏం ప్రవేశపెట్టారు? పాత్రోచిత యాసను ప్రవేశపెట్టిన కవిగా ఉన్నారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. దాశరథి రంగాచార్య గారి బిరుదు ఏమిటి? ఆప్షన్ 1 పద్య దాశరథి, ఆప్షన్ 2 గద్య దాశరథి, ఆప్షన్ 3 జానపద దాశరథి, ఆప్షన్ 4 2 మరియు 3. దాశరథి రంగాచార్య గారి బిరుదు ఏంటంటే గద్య దాశరథి. ఇతని యొక్క సోదరుడైన దాశరథి కృష్ణమాచార్య గారికి పద్య దాశరథి అనే బిరుదు ఉంది. పద్య దాశరథి అనే బిరుదు కృష్ణమాచార్య గారికి ఉంటే రంగాచార్య గారికి గద్య దాశరథి అనే బిరుదు అనేది ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. గద్య దాశరథి అనే బిరుదును దాశరథి రంగాచార్య గారు కలిగి ఉన్నారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో దాశరథి రంగాచార్యులు గారి ఆత్మకథ ఏమిటి? దాశరథి రంగాచార్యుల యొక్క ఆత్మకథ పేరు ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చిల్లర దేవుళ్ళు, ఆప్షన్ 2 జీవనయానం, ఆప్షన్ 3 జానపదం, ఆప్షన్ 4 మోదుగుపూలు. దాశరథి రంగాచార్యుల యొక్క ఆత్మకథ ఇంపార్టెంట్ జీవనయానం. జీవనయానం అనేది దాశరథి రంగాచార్యుల యొక్క ఆత్మకథ. మోస్ట్ ఇంపార్టెంట్, జీవనయానం ఎవరి యొక్క ఆత్మకథ అని అడగవచ్చు. దాశరథి రంగాచార్యుల గారి యొక్క ఆత్మకథ జీవనయానం అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దాశరథి రంగాచార్యులు గారి ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? ఓకేనా. సో మనకు దాశరథి రంగాచార్యులు గారు రాసిన ఏ రచన గాను రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చిల్లర దేవుళ్ళు, ఆప్షన్ 2 జీవనయానం, ఆప్షన్ 3 జానపదం, ఆప్షన్ 4 మోదుగుపూలు. దాశరథి రంగాచార్యులు గారు రాసిన చిల్లర దేవుళ్ళు అనే రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రంగాచార్యుల యొక్క చిల్లర దేవుళ్ళు అనే రచనకు గాను రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతులలో ఏది సరికాని జత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కథ కైత, ఆప్షన్ 2 జీవితం జీతం, ఆప్షన్ 3 ప్రతినా ప్రతిజ్ఞ, ఆప్షన్ 4 ఆశ. సో క్రింది ఇచ్చిన జతలలో ప్రకృతి వికృతులలో కథ కైత అనేది సరికాని జత. కథకు కథ అనేది సరైన జత. ఓకేనా, కైత కాదు. కాబట్టి ఇది సరికాని జత. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇచ్చిన వాటిలో మనకు సందులలో ఏది సరికాని జత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పోయినాడంటే ఉత్వసంధి, ఆప్షన్ 2 ఏమని ఉత్వసంధి, ఆప్షన్ 3 కాదనుకున్నాడు ఉత్వసంధి, ఆప్షన్ 4 పిల్లలందరూ ఉత్వసంధి.
పోయినాడు అంటే పోయినాడు ప్లస్ అంటే ఉత్వసంధి సరైందే. ఏమీ ప్లస్ అని ఉత్వసంధి కాదు ఇత్వసంధి. ఏమీ ప్లస్ అని ఉత్వసంధి కాదు ఇత్వసంధి. కాబట్టి ఇది సరికాని జత. కాదనుకున్నాడు కాదు ప్లస్ అనుకున్నాడు ఉత్వసంధి. పిల్లలు ప్లస్ అందరూ ఉత్వసంధి. ఇది సరైంది. కాబట్టి ఏమీ ప్లస్ అని అనేది ఉత్వసంధి కాదు ఇత్వసంధి. కాబట్టి సరికాని జత ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. కర్మని వాక్యంగా రాసిన మనకు ఇది కర్తరి వాక్యం అనమాట. కర్తరి వాక్యాన్ని మనకు కర్మని వాక్యంగా రాయమంటున్నాడు. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. ఆప్షన్ 1 వచ్చేసి అక్క ఇంటి ముందు ముగ్గు వేయబడింది. ఆప్షన్ 2 అక్కతో ఇంటి ముందు ముగ్గు వేసింది. ఆప్షన్ 3 అక్కతో ఇంటి ముందు ముగ్గు వేయబడింది. ఆప్షన్ 4 అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది. సో మనకు కర్తరి వాక్యంలో చూసినట్లయితే క్రియ అనేది కర్తను సూచిస్తుంటుంది. కర్త ప్రధానంగా ఉంటుంది కర్తరి వాక్యంలో. ఇక్కడ అదే ఉంది. మనకు కర్మని వాక్యంగా రాయమన్నాడు. అంటే కర్మ అనేది ప్రధానంగా ఉండాలి. సో ఇక్కడ కర్మని వాక్యంలో చూసుకున్నట్టయితే కర్మని వాక్యంలో మనకు బడు చేనే ధాతులు వస్తాయన్నమాట. బడు అనే ధాతు చే అనే విభక్తి అయితే వస్తుంది. ఇక్కడ గమనిస్తే 3 ఆప్షన్స్లో పై 3 ఆప్షన్స్లో చే అనేది ఎక్కడ కూడా కనిపించలేదు మీకు విభక్తి అనేది. సో 4 ఆప్షన్లో అక్క చే అని ఉంది కదా. సో ఇక్కడ విభక్తి వచ్చింది. అదేవిధంగా మనకు ముగ్గు వేయబడింది. అక్క చే ముగ్గు వేయబడింది అనేది కర్మని వాక్యం అవుతుంది. ఇంపార్టెంట్. ఓకేనా. కర్మని వాక్యంలో కర్మ అనేది ప్రధానంగా ఉంటుంది. బడు ధాతువు అదేవిధంగా చేత్ అనే విభక్తులు అయితే వస్తాయి. ఇక్కడ చే అనేది ఒకటి ఉంది కాబట్టి క్లియర్ కట్గా ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరికాని జత. ఈ క్రింది వాణిలో సరికాని జత అయితే అడుగుతున్నారు. ఆప్షన్ 1 వజ్ర వైడూర్యాలు ద్వంద్వ సమాసం. ఆప్షన్ 2 3 రోజులు ద్విగు సమాసం. ఆప్షన్ 3 తల్లి బిడ్డలు ద్విగు సమాసం. ఆప్షన్ 4 త్రిలోకములు ద్విగు సమాసం. సో క్రింది ఇచ్చిన జతలలో సమాసాలు ఇవ్వడం జరిగింది. తల్లి బిడ్డలు సరికాని జత. ఎందుకంటే తల్లి బిడ్డలు అనేది ద్వంద్వ సమాసం అవుతుంది, ద్విగు సమాసం కాదు. ఓకేనా. మనకు ఏదైతే పూర్వపదం ఉందో సంఖ్యావాచక ఉండి పరపదంలో నామవాచకం ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది. ఇక్కడ మనకు 2 ఉభయ పదార్థం మనకు సమానార్థకంగా ఉన్నాయి. ఏది తల్లి బిడ్డలు, తల్లిను బిడ్డలును. కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవ్వాలి. ద్విగు అని ఇచ్చాడు కాబట్టి సరికాని జత. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సరికాని జత. తల్లి బిడ్డలు ద్విగు సమాసం కాదు, ద్వంద్వ సమాసం. ఓకేనా. నెక్స్ట్ వన్, కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. ఇది కర్మని వాక్యం. కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. కర్తరి వాక్యంగా రాయాలి. ఆప్షన్ 1 కాయలన్నీ అతని ముందు పోయబడ్డాయి. ఆప్షన్ 2 కాయలన్నీ అతని ముందు పోశారు. ఆప్షన్ 3 అతని ముందు కాయలన్నీ పోశారు. ఆప్షన్ 4 అతని ముందు కాయలన్నీ పోయబడ్డాయి. సో కర్తరి వాక్యంలో మనం గమనించినట్లయితే కర్త ప్రధానంగా ఉంటుంది. క్రియ అనేది కర్తను సూచిస్తుంది. సో కాయలన్నీ అతని ముందు పోశారు అనేది సరైన ఆన్సర్ అవుతుంది. కాయలన్నీ అతని ముందు పోశారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. ఇప్పటికే 9th క్లాస్ సంబంధించిన ఆల్రెడీ 3 లెసన్స్ సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఇది 4th లెసన్ అనమాట. 9thలో తెలుగులోని 4th లెసన్ ఇది. ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ టెట్కు సంబంధించిన పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో 49 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎవరైతే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రీ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. రాసేవారు రాసే ప్రయత్నం చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.